హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము సాయంత్రం లాగ్ పెడతామండి. ఏంటంటే ఇలాగో మా అందరి చేతిలో తాడు చూసారుగా, తాడాట ఆడుతున్నాం అన్నమాట. మేమైతే మా ఇద్దరు చేతులు మామూలు తాడులండి ఇవి. మా చెల్లి చేతులు ఎంత సంఖ్యలో ఉన్నాయి. మా చెల్లికి స్కిప్పింగ్ స్కిప్పింగేనా స్కిప్పింగ్ ఆడ అంటే స్కిప్పింగ్ అంటే తాడాటే కదా, స్కిప్పింగ్ అంటే తాడాట అండి. దాని ఇవి మా చెల్లికి ఉన్నాయి, మా ఇద్దరికి మామూలు తాడలే. కన్నా చాలా మోసమండి. ఇద్దరే మంచి తీసుకున్నారు. నాకేమో ముందు కాళ్ళ బంధం లాగా నాకైతే సంఖ్యలు లేదు. మా అక్క అబద్ధం కాబట్టి చూడండి, నాకు పీక్ ఎత్త కాలు కొత్త చూడండి మంచుకున్నాడు మళ్ళీ మా అక్క. సరే అండి, ఎప్పుడో మేము ఆడిన మా బళ్ళు ఆట ఇప్పుడు మా ఇంట్లో మొదలైతే ఎలా ఉంటుందో చూపిస్తాం. అంటే మా బళ్ళు అయితే చాలా మందితో పోటీ పడాలి. ఇక్కడైతే మా అక్క చెల్లితో పోటీ పడాలి. అక్క వర్సెస్ చెల్లు మధ్య నేను కూడా ఆట. ఎందుకంటే వాళ్ళిద్దరికి బాగా ఆట నాకు రాదు ఆట. చూడండి అప్పుడు చెప్తున్నా నేనే గెలవాలని మీరందరూ గట్టిగా కోరుకోండి. తినే పొడి అట్లా ఫ్లాప్ అయిపోయిన ఆటలో ఆట బళ్ళలో కానీ ఇంట్లో సరే మెజార్టీతో గెలవాలని అనుకున్నా. అందుకని పోటీకి దిగాను. మన షెడ్యూల్లో గెలిచాను. ఆటలో గెలవాలి నేను. మా పాప రాలేదండి, మా పాప వేరే ఆటలో బిజీ ఉంటుంది. అందుకని స్కిప్పింగ్ ఆటలో మేము పోటీ పడతాం. సరే అండి, అది ఆట మొదలు పెట్టాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వచ్చేసింది బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. మా పాప సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ సరే కామెంట్ చేయండి. ముగ్గురులో ఎవరు బాగా ఆడాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరు పెట్టుకుని కామెంట్ చేయండి. వాళ్ళ పేరు పెట్టుకుని చిన్నక్క పెద్దక్క నడిపక్క. సరే అక్క, ఆట రోజు తెలుసా నీకు? ఎవరు ముందు ఓడిపోతే వాళ్ళతో మాకు ఎవరు ముందట ఆట కలిసి ఆడికి వాళ్ళకి మొట్టుకాయ దీని మీద మొట్టుకాయ తెలిసిన వాళ్ళందరూ వచ్చి దీని మీద మొట్టుకాయ తెలిసిన వాళ్ళకి చికెన్ ఇవ్వాలి. మా అక్కకు నోరు జానాలు కింద పడిపోతే. సరే ఇంకా మీరేనండి సాక్ష్యం మీరే. మా చెల్లి రూపాయలు సరే పొజిషన్ తీసుకోండి. నా పొజిషన్ ఇది ఇల్లెంతలో ఓకేనా? 1 2 3 లెక్కట 1 2 ఏ ముగ్గులు వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరు ఆకపోకుండా కంటిన్యూగా ఆడతారో వాళ్ళు గెలిచినట్టు. అదేంటి కౌంట్ చేస్తున్నా. 1 పొజిషన్ 1 2 3 స్టార్ట్. మళ్ళీ ఇంకో ఛాన్స్ చెప్తున్నా, మంచిగా నవ్వద్దు, సీరియస్ అయింది. ఇంకో ఛాన్స్ సీరియస్. ఇప్పుడు దగ్గర కామెడీ జరిగింది, ఇప్పుడు సీరియస్గా చెప్తున్నాను. సీరియస్ ఇంకో ఛాన్స్ చెప్తున్నాను. 1 2 3 4 ఆట మొదలు పెట్టాలండి. ఒక బైకులు వస్తున్నాయి, బైకులు వచ్చి ఆడుతూనే ఉన్నారు. మన గెలుపోలు తెలియదు. మానస్ మాత్రం వెనకెనకే ఉంటుంది, ముందుకు రావట్లేదు. బుజ్జమ్మ నాగమణి వాళ్ళకి కనపడుతున్నారు. నాగమణి ఓడిపోయింది. బిర్యానీ అని చెప్పేసి అన్న అమ్మాయి ఓడిపోయింది, పక్క తప్పుకుంటుంది. ఇప్పుడు మానసకి బుజ్జమ్మకి పోటీ, అక్క చెల్లెలకి. చూడండి, నాగనాస మాత్రం చివరికి పోతుంది. ఇప్పుడు కొంచెం ముందు ముందుకి ఓడిపోయింది. మానస గెలుపు. అమ్మయ్య, మానస కూడా ఆగిపోయిందండి. ఎక్కువ సేపు అవ్వాలి ఆడలేదు. ఇప్పుడు దిగిన రంగంలోకి బిర్యానీ నాది, ఎందుకంటే నేను ఫస్ట్ ఓడిపోయాను కదా. బిర్యానీ నాది, ఎందుకంటే ఫస్ట్ నేనే ఓడిపోయాను కదా. పల్సు ఓడిపోయే వరకు ముద్ద ఎక్కువ. పల్సు ఓడిపోయే వరకు ముద్ద ఎక్కువ పెట్టాలి. గెలిచినందుగా ఇద్దరు ఓడిసినందుకు, ఎవరైనా గెలిచినందుకు ఇక్కడ ఓడిసినందుకు వేసారు మెల్ల. ఇది ప్రైజ్ అంట మీకు. నీ చికెన్ నీకంటే మా ఓడిపోయాకమ్మా నువ్వు. చెప్పండి
మీరు అన్నారు కదా ఫస్ట్ ఓడిపోయిన వాళ్ళకి చికెన్ బిర్యానీ, అందుకే ఛాంపియన్ అయినా సరే నేను ఓడిపోయిన చికెన్ బిర్యానీ కోసం తీసుకురండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను చేస్తానే నువ్వు కాదు నేను. ఇంతటితో వీడియో సమాప్తం. మా ఓపిక అయిపోయింది. బ్లాగ్ వరకు మీరే చెప్పండి. మానస నాకు బిర్యానీ ఉప్పియాలి. బ్లాగ్ మొత్తానికి ఏం పెడుతున్నాం అంటే ప్లే అండి, గేమ్ ప్లే బ్లాగ్ పెడుతున్నాం మాట ఇవాళ. అంటే తాడాట మేము ఇవాళ బ్లాగ్లో, అంతేనా? ఫస్ట్ ఒకసారి అయితే మేము ఓడిపోయాం ముగ్గురు, అందులో నేను గెలిచాను. మా ఇద్దరు అక్కడ ఓడిపోయారు, అందులో నేను గెలిచాను. అది లేదండి ఆటలో. ఇప్పుడు నేను గెలిచిందే నిజమైన ఆట. మళ్ళీ రెండోసారి ఆట స్టార్ట్ చేశాను. అప్పుడు గెలిచింది మా అక్క. ఫస్ట్ గేమ్ అయితే ఇద్దరికిద్దరే మా అక్క ఓడిపోవడం ఒకే ఒక 2 సెకండ్లు అనుకుంటా ఆలస్యం. ఇది కూడా ఓడిపోయింది. ఇక తర్వాత నేను గెలిచాను. ఇప్పుడు మాత్రం నేను ఓడిపోయిన మరుక్షణం ఇది గెలిచింది అన్నమాట. లేదు ఓడిపోయిన తర్వాత నేను గెలిచాను. నేను ఓడిపోతాను కదా, నువ్వు గెలుస్తావు. కామెంట్లో అయితే పెట్టండి ఎవరు బాగా ఆడారు అని. బిర్యానీ అయితే నా కోసమేనండి, ఎందుకంటే మా చెల్లి చెప్పినప్పుడు నాకు వినపడలేదండి. ఓడిపోతేనే బిర్యానీ వచ్చిందండి, దానికి 2 సార్లు ఓడిపోయింది. బిర్యానీ నాకు కావాలి. ఓడిపోతే కాదండి, బిర్యానీ అంది. మా అక్క తిరగలేసి ఓడిపోతే బిర్యానీ అంది, అందుకే కావాలి ఓడిపోయాను. నేను ఛాంపియన్, నేను ఓడిపోయినందుకు ఛాంపియన్. సరే 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 ఒక్క నిమిషం క్వైట్. నాకు అర్థం కాదు. ఇప్పుడు మన ముగ్గురు ఛాలెంజ్, మన ముగ్గురు ఆడే నేను గెలిచాను. ఓకే, ఇప్పుడు బిర్యానీ ఆమె ఇస్తారు. ఎవరు బిర్యానీ ఎవరు తెచ్చిస్తారండి? మా అమ్మని అడగాల? అవును, అమ్మని అడగాలి. బాగుంటుంది. నువ్వు అమ్మగారికి నువ్వే అక్కడికి వెళ్ళి మా అమ్మని అడిగితే బిర్యానీ ఇవ్వాలా? ఏం ఆట ఆడేది? స్కిప్పింగ్ ఆట. అక్కడ గెలిచినందుకు మా అక్క మాకు పార్టీ ఇవ్వాలి, అది బిర్యానీ పార్టీ. బిర్యానీ మొత్తం తొడిది చేస్తున్నారండి. ఆగనాగన బిర్యానీ పార్టీ కావాలా? ఇది ఒక నిమిషం. ఇది ఒక నిమిషం. ఇది నువ్వే సరేగండి. ఏంటి నా గెలుపుని శరీసాకం నాకు వద్దని శరీసాకంగా పనిచేశాను. ఇప్పుడు ఇద్దరు కలిసి బిర్యానీ పార్టీ. బిర్యానీ పార్టీ తప్పేది ఒప్పుకున్నప్పుడు తెప్పలు తప్ప అక్కడ తెచ్చి పెట్టాలి. నీ కప్పు నువ్వే ఉంచుకో. నేను సబ్స్క్రైబ్ చేయండి. నాకే వీళ్ళిద్దరికి వద్దు.